ఆడు మగాడ్రా బుజ్జి. ఆడు నాయకుడంటే ఏ రోజు పొత్తుల కోసం వెంపర్లాడలేదు, ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు, ఏ రోజు కూడా ఈరోజు చెప్పిన మాటని రేపు మాట మార్చలేదు, ఏ రోజు కులాల గురించి మాట్లాడలేదు, మతాల గురించి మాట్లాడలేదు, నోటుకొచ్చింది అవతల పార్టీ నాయకుల్ని దుర్భాషలాడలేదు, ఏ రోజు ఊగి ఊగి రెచ్చిపోయి మాట్లాడలేదు. అతని మాట తీరు, అతని ప్రవర్తన, అతని డెడికేషన్, అతని నిజాయితీ ఏ రాష్ట్ర ప్రజలైనా అటువంటి నాయకుడిని కోరుకుంటారు. ఈరోజు తమిళనాడు ఎన్నికలలో ప్రభంజనం సృష్టించిన తమిళ సూపర్ స్టార్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ గెలుపు ప్రతి రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కూడా ఆడు మగాడ్రా బుజ్జి, ఇటువంటి నాయకుడు కదా రాజకీయాల్లో ఉండాల్సింది. పొత్తుల కోసం వెంపర్లాడకుండా సింగిల్గానే పోటీ చేస్తాను అనే నాయకుడు కదా రాజకీయాల్లోకి ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సింగిల్గానే పోటీ చేస్తాను అని ఎలా అయితే గత 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడో, విజయ్ కూడా 2 ఏళ్ళైన రాజకీయాలలోకి వచ్చి ఈ 2 ఏళ్లలో ఎక్కడ కూడా ఏ పార్టీ కోసం పొత్తుల కోసం వెంపర్లాడలేదు. మాట పైన నిలబడ్డాడు, ప్రశ్నించాడు తప్పు చేసిన వాళ్ళని, అతని సిద్ధాంతాలు చెప్పాడు, నిజాయితీగా సీట్లు ఇచ్చాడు. వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్ కొడుక్కి నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. అది కావాల్సింది ఒక నాయకుల్లో. ఆ పార్టీ కార్యకర్తల్లో నేనున్నాను అనే భరోసా ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నాయకుడు అవుతారు. అటువంటి నాయకత్వ లక్షణాలు టీవీకే పార్టీ అధ్యక్షుడికి విజయ్కి ఉన్నాయి. అందుకే అతను సినిమాల్లో సూపర్ స్టార్ అయ్యాడు, రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ మెగాస్టార్ అయ్యాడు. దేశ చరిత్రలోనే ఇప్పట్లో అత్యధిక స్థానాల్లో అతను గెలుపొందుతున్నాడు అంటే అది గర్వంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి నాయకుడు మాకు కావాలి అని చెప్పుకోవచ్చు. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయంలో నాయకత్వ లక్షణాలు, నిజాయితీనే చూస్తాం మేము. అటువంటి నాయకులను ఏ పార్టీ అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ప్రోత్సహిస్తాం. కులాలకు మతాలకు అతీతంగా నిజాయితీ గల వ్యక్తిని, రాజకీయాలలో నిజాయితీగా మాట్లాడే వ్యక్తిని, సిద్ధాంతాలు నమ్ముకుని కార్యకర్తలకు భరోసా ఇచ్చే వ్యక్తిని, తప్పు చేసిన వాళ్ళని కరెక్ట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే వ్యక్తిని మేము ప్రోత్సహిస్తాం. అటువంటి వాళ్ళు రాజకీయాలలో ఉండాలని కోరుకుంటాం. విజయ్ లాంటి వ్యక్తులు రాజకీయాలలో కొనసాగాలి. అటువంటి వ్యక్తులకి విజయం వరిస్తుంది. ప్రజలు అటువంటి నాయకులు వెంట ఎప్పటికీ నిలుస్తారు. కేవలం 2 నెలల్లోనే రికార్డులు బ్రేక్ చేశాడు. ఇప్పట్లో ఎంజీఆర్, ఎన్టీఆర్ ఉన్నా గెలిచేవాళ్ళు కాదు. ఇప్పట్లో మహాత్మా గాంధీ వచ్చి ఎన్నికలలో నిలబడితే ఖచ్చితంగా ఓడించేస్తారు ఇప్పుడు జనం. కానీ విజయ్ ఈ తరం హీరో, ఈ తరం నాయకుడు, ఎలా రాజకీయాలలో మాట్లాడాలో తెలిసిన నాయకుడు, ఎలా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలో తెలిసిన నాయకుడు, కులాలకు మతాలకు అతీతంగా సింగిల్గా ఎలా పోటీ చేయాలో తెలిసిన నాయకుడు, అన్ని క్వాలిటీస్ ఉన్న ఆ వ్యక్తి ఈరోజు తమిళనాడులో ప్రభంజనం సృష్టించాడు. ఇటువంటి నాయకులు కదా ప్రజలు బ్రహ్మరథం పట్టేది. రోజుకొక పార్టీతో పొత్తు పెట్టుకుని పొత్తుల కోసం వెంపర్లాడుతూ కులాలను మతాలను రెచ్చగొడుతూ ఊగూగి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ తల ఎగరేసి కాలర్ ఎగరేసి మాట్లాడే నాయకులు సినిమాల్లో హీరో కావచ్చు, కానీ రాజకీయాలలో వాళ్ళు గుండు సున్నా అవుతారు. ఎవరు కూడా అటువంటి వాళ్ళను ప్రోత్సహించరు. పొత్తుల కోసం పార్టీలతో సంబంధాలు కలుపుకుని ఎదుటి వాళ్ళని రెచ్చగొడుతూ ఎన్నాళ్ళైనా బతకచ్చు. కానీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే వ్యక్తులు మాత్రం గొప్పగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నిజాయితీ పరులైన వ్యక్తులే రాజకీయాలలో ప్రజల గుండెల్లో మనగలుగుతారు. అది విజయ్ అనే తమిళ సూపర్ స్టార్ రాజకీయ సూపర్ స్టార్ అయ్యాడు. అతను రాజకీయాలలో ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని అతనికి
ఈ వీడియో ద్వారా కోరుకుంటూ జై హింద్.